ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అధికార పార్టీకి తొత్తులుగా మారుతూ కొన్ని నిర్ణయాలు కొన్ని కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వాలంటీర్లకి చెక్ పెట్టగా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వైఎస్ఆర్సీపీ జెండాను భుజాన మోస్తూ వైఎస్ఆర్సీపీకే తొత్తులుగా మారుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు అధికార పక్షానికి తొత్తులుగా మారి ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండాలను భుజాన మోశారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ సంక్షేమ పథకాల పంపిణీ విషయంలో వారికి చెక్ పెట్టింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వైఎస్ఆర్సీపీ జెండాను భుజాన మోస్తున్నారు. వాలంటీర్ల ప్లేస్లో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తొత్తులుగా మారడానికి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ నిజంగా ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే వాలంటీర్ని ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. వాళ్ళ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించుకోండి, పెన్షన్ పంచండి, ఇవ్వండి పెన్షన్లు అని చెప్పి అన్నారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులు తెర మీదకి వచ్చారు. ఇప్పుడు ఇస్తే సచివాలయ ఉద్యోగులు ఇవ్వాలి, అంతకన్నా ప్రత్యామ్నాయ మార్గం అయితే లేదు కదా ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడానికి. సో సచివాలయ ఉద్యోగులు ఇవ్వాలి. సచివాలయ ఉద్యోగులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి వాళ్ళే 1,50,000 మంది ఉన్నారు. అవును, 2.5 లక్షల మంది ఏమో వాలంటీర్లు ఉన్నారు. సరే, వాలంటీర్లు పక్కన పెట్టేశారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల చేత పింఛన్లు పంచాలి. ప్రత్యామ్నాయ మార్గం అంటే సచివాలయ ఉద్యోగులని కూడా దూరంగా పెట్టాలి ఎన్నికల ప్రక్రియకని ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. వాళ్ళు ఎలక్షన్ ప్రక్రియలో డైరెక్ట్ పార్టిసిపేషన్ ఉండకూడదు అని కూడా చెప్పింది. వాళ్ళు కేవలం రేపు పోలింగ్ రోజున ఓటేసిన తర్వాత ఏలుకి ఇంకేసి అదంతవరకు పరిమితం చేయాలి తప్పితే అంతకుమించి వాళ్ళ రోల్ ఏమి ఉండకూడదు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా కానీ ఉండకూడదు అని చెప్పింది. సో ఆ క్రమంలో ఆ మార్గదర్శకాలను ఫాలో చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఏంటి అని అంటే కొంతమంది ప్రొఫెషనరీ పీరియడ్ అయిపోయి రెగ్యులర్ అయ్యారు. ఇంకా కొంతమంది ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు సచివాలయ ఉద్యోగులుగా అది ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత దాదాపు 1 year తర్వాత ఎగ్జామ్స్ పెట్టారు. కొంతమందికి 2 years అనుకుంటా, 1 year 2 years తర్వాత ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే నువ్వు పర్మనెంట్ అవుతావు. సో అక్కడ కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పి అప్పుడు కోర్టు కేసు ఉంది. ఆల్రెడీ కేసు ఉంది. అవకతవకలు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు అనేది ఒక కేసు కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఎవరికైతే ప్రొఫెషనరీ పీరియడ్ పెండింగ్లో ఉందో, నడవలేదు, ఈ ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకు? మళ్ళీ గవర్నమెంట్ రాకపోతే ఈ ప్రొఫెషనల్ పీరియడ్లు ఓకే చేస్తారా లేదా అనేది, అంటే రెగ్యులర్ చేస్తారా లేదా అనేటువంటిది ఒకటి. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటుంటాడు. ఆ మేరకు ప్రచారం చేసే అవకాశం ఉంది పింఛన్లు ఇచ్చినటువంటి రూపంలో. ఇక రెండు ఏంటంటే అమరావతి మెయిన్ సచివాలయం నుంచి ఈ గ్రామ సచివాలయాలకు ఫోన్లు చేసి, వార్డు సచివాలయాలకి, గ్రామ సచివాలయాలకి ఫోన్లు చేసి మానిటరింగ్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని. వాళ్ళకి టార్గెట్లు పెట్టి వాళ్ళ ద్వారానే అన్ని పనులు చేపిస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచేలాగా మానిటరింగ్ చేస్తున్నారు ఉద్యోగుల సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి అనేది గత వారం రోజుల నుంచి వినిపిస్తుంది. సో చంద్రశేఖర్ రెడ్డి ఏంటి, సచివాలయంలో కూర్చొని అమరావతిలో గ్రామ వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి ఇవాళ ఏమైంది, ఏ విలేజ్లో ఏ విధంగా ఉంది, ఏ వార్డులో ఏ విధంగా ఉంది, ఎన్ని ఓట్లు తీసేశారు, ఎన్ని ఓట్లు చేర్చారు, ఇప్పుడు ఎక్కడెక్కడ ఓట్లు పడవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ ఓట్లు పడినటువంటి చోట పడాలి అని అంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా స్క్రూటినీ చేస్తూ వచ్చాడు గత కొన్ని రోజులుగా. ఎలక్షన్ కోడ్ రాకముందు నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా చంద్రశేఖర్ రెడ్డి అదే పని చేస్తున్నాడు అనేది సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇంతవరకు అతని మీద చర్యలు తీసుకోలేదు. ఆయన పైన ఆయన చేసుకోబోతున్నాడు. అమరావతి సచివాలయం నుంచి మానిటర్ చేస్తూనే ఉన్నాడు. సో ఇంత బంధం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితోటి పెన్షన్ పంచడానికి పంపిస్తే, లేదా వాళ్ళ చేత పెన్షన్ ఇప్పిస్తే వాళ్ళు ప్రచారం చేయరని ఏముంది, గ్యారంటీ ఏంటి?
సో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నారు. సో ఇలాంటి సమయంలో ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఆల్రెడీ సొసైటీ ఫర్ డెమోక్రసీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆలోచిస్తుంది. కంప్లైంట్లు అయితే పెడుతున్నారు, కంప్లైంట్ మీద కంప్లైంట్ పెడుతున్నారు. ప్లస్ వీళ్ళేమో ఆగట్లేదు, వీళ్ళు ఆగనటువంటి పరిస్థితి కనపడుతుంది. సచివాలయ ఉద్యోగులు సంబంధించి వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటున్నారు. ఆడ చంద్రశేఖర్ రెడ్డికి టచ్లో ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి మానిటరింగ్ చేస్తున్నారు. ఈ చంద్రశేఖర్ రెడ్డి పైన కొంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే డైరెక్ట్గా అసలు జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రచారం చేయండి అని చెప్పి డైరెక్ట్గా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులకి డైరెక్షన్ ఇస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ప్రచారాన్ని ఎలా ఆపగలరు, విపక్షాలు ఎలా ఆపగలరు? వాలంటీర్లు అయితే ఆపగలిగారు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఎలా ఆపగలరు? వాళ్ళలో ఆల్మోస్ట్ 60 to 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అదే పనిలో ఉన్నారు అనేది వినిపిస్తుంది. సో ఒకటి విపక్షాలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అల్లినటువంటి సాలె గూడు నుంచి బయటికి రావాలంటే ఎలా రావాలి, ఎన్నికలను ఎలా ఫేస్ చేయాలని కూడా అర్థం కావట్లేదు విపక్షాలకి పూర్తి స్థాయిలో. కారణం ఏంటంటే ఇప్పటికే కంటైనర్ల ద్వారా డబ్బులు పంపించాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కంటైనర్ల ద్వారా డబ్బులు పంపించేశాడు అనేది. సో అంటే గ్రామ స్థాయికి వెళ్ళిపోయాయి అని చెప్పి చెబుతున్నారు. కంటైనర్ల ద్వారా జిల్లాకి వెళ్తే జిల్లా నుంచి కాన్స్టిట్యున్సీల నుంచి మండలాల నుంచి గ్రామాలకు వెళ్ళిపోయి ఇప్పుడు ఆల్రెడీ సెటప్ చేశారు అని చెప్పి అంటున్నారు. సో ఇంకా వాలంటీర్లు అవసరం ఏముంది, వాలంటీర్లు డబ్బులు పంచాల్సిన అవసరం ఏముంది? రేపు గ్రామ సచివాలయ ఉద్యోగులే పంచే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళే తెలుసుకొని అంటే ఇలాంటి వాటికి దూరంగా ఎలక్షన్ చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి ఈ సాలె గూడు వ్యూహం అంత ఈజీగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. సో మరి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే పైనుంచి చంద్రశేఖర్ రెడ్డి చాలా పవర్ఫుల్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత, ఆయన చెప్పినట్టు వింటారు చాలామంది ఉద్యోగులు. ప్లస్ దానికి తగ్గట్టు పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అని చెప్పి తాజా సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ 2 మర్డర్లు అయిపోయారు, 2 మర్డర్ చేశారు, పిలిచి మాట్లాడేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పిలిచి మాట్లాడారు. ఇంకొక అతను వెహికల్ పగలగొట్టారు, ఇంకొక ముస్లిం మహిళ మీద చెప్పు తీసుకుని కొట్టారు. ఇవన్నీ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో జరుగుతున్నటువంటి క్రమంలో అసలు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయరు అనే గ్యారెంటీ ఏమైనా ఉందా? సో కాబట్టి జెండా పట్టుకున్నారు, వాళ్ళు కూడా జెండా పట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులు కాస్త వైసీపీ కార్యకర్తలుగా మారారు అనేది వినిపిస్తుంది. వాళ్ళ మీద ఏం చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ కొన్ని నిబంధనలు పెట్టింది వాళ్ళ మీద, కానీ ఇప్పుడు ఇంకా ఏం ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది అనేది చూడాలి. ప్లస్ గ్రామ సచివాలయాలకి ఎవరైతే వయోవృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వీళ్ళు ఉన్నారో వాళ్ళు క్యూ కడితే కనుక అది ఒక 2-3 రోజులు పెద్ద చర్చ నడుస్తుంది. నడిచినప్పుడు అది విపక్షాలకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. మరి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేసినటువంటి ప్రయత్నం నిజంగానే డెమోక్రసీని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ పొలిటికల్ యాంగిల్లో చూస్తే కనుక గ్రౌండ్లో అదేమన్నా నష్టం చేకూర్చే అవకాశం ఉందా అనేటువంటిది కూడా వినిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.